ప్లాస్టిక్ సర్జరీలో, కాస్మెటిక్ సర్జరీలో ఒక కామన్ గా ఉండే ఒక ప్రాబ్లం BDD అంటాం, బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ అంటాం. దీంట్లో ప్రతి 10 మంది పేషెంట్స్, 20 మంది పేషెంట్స్ మనకు వచ్చే క్లయింట్స్ లో కొంతమంది ప్రాబ్లం లేకపోయినా, అంటే వాళ్ళకంటే ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం ఉందని వాళ్ళు ఫీల్ అయ్యి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి అని ఒక ఇన్సిస్ట్ చేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ ఇబ్బంది పెట్టడం, లేదంటే మాకు ఈ సర్జరీ చేయాల్సిందే మీరు అడగడము. సో మనం కన్విన్స్ కాకపోతే మీరు ఎందుకు చేయరు అని మళ్ళీ రిటర్న్ కూడా అడుగుతూ ఉంటారు. ఈ కండిషన్ ని, ఇది ఒక సైకలాజికల్ కండిషన్, దీని బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అంటుంది. BDS అని BDD అంటారు, డిజార్డర్ అంటారు. ఇది బయటికి నార్మల్ ఉన్నా కూడా వీళ్ళకు ఆ పర్టికులర్ కండిషన్ వచ్చేసరికి నాకు ఇది ప్రాబ్లం ఉంది, మీరు ట్రీట్ చేయాల్సిందే. అది నోస్ అయి ఉండొచ్చు, కొంతమందికి హెయిర్ లైన్ అయి ఉండొచ్చు. హెయిర్ లైన్ కొంతమందిలో కొంచెం హై, నార్మల్ కూడా కొంచెం ఒక 1 ఇంచ్ హై ఉంటుంది. వాళ్ళకి అది వచ్చేసి నాకు హెయిర్ లైన్ జరిగింది, నాకు చిన్నప్పటిలాగా ఇట్లా కిందకి పెట్టేసేయండి, నాకు రౌండ్ గా పెట్టండి. సో మనం ఎంత చెప్పినా కూడా ఇది మీకు సూట్ అవ్వదు, ఆర్ ఈ ఏజ్ కి ఇలా ఉండకూడదు అని చెప్పినా కూడా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో నోస్ బాగుండి కూడా నా నోస్ సరిగ్గా లేదు, నా నోస్ ని సెట్ చేస్తాండి. తర్వాత కొంతమందిలో బాడీ కూడా నేను లా ఉన్నాను, ఆర్ నేను సన్నగా ఉన్నాను, నాకు పర్టికులర్ ప్రాబ్లం ఉంది, నాకు ఇంప్రూవ్ చేయండి. అంటే నార్మల్ హెల్తీ ఇండివిజువల్ కూడా మనకి ఇట్లాంటి అన్యూజువల్ గా సైకలాజికల్ గా ఇబ్బంది ఉంది. ఒక OCD లాగా తయారై డే అంతా దాని మీద స్పెండ్ చేసేసి డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళల్లో ట్రీట్మెంట్ ఆప్షన్కి వచ్చేసరికి యూజువల్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి వేరే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళ ఏజ్ గ్రూప్ లో, వాళ్ళ లాంటి జెండర్ లో సిమిలర్ ఎలా ఉంటారు, ఎథనిసిటీలో అలాంటి కొన్ని పిక్చర్స్ చూపించి మోస్ట్లీ మనం అయినంత వరకు కూడా వాళ్ళకి ప్రొసీజర్స్ చేయకుండా వాళ్ళని మళ్ళీ వాళ్ళ బిహేవియర్ ని మనం సెట్ చేయడానికి ట్రై చేస్తాం, బిహేవియర్ కౌన్సిలింగ్ ఇస్తాం. కొంతసార్లు మనకు డాక్టర్స్ పాసిబుల్ కానప్పుడు మనం ఖచ్చితంగా సైకాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకుంటాం. మీ ఇళ్లలో కానీ మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి కండిషన్స్ ఉంటే అది కంగారు పడుతూ, ఇది చాలా కామన్ గా ఉండే ప్రాబ్లం. ఇది వాళ్ళకి డీపర్ వాళ్ళ సబ్ కాన్షియస్ లో వాళ్ళకున్న థాట్, నాకు ప్రాబ్లం ఉంది అని ఒక పర్టికులర్ థాట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఆ థాట్ నుంచి ఆలోచిస్తుంటారు, ఆ బిహేవియర్ కూడా. సో దాన్ని మనం చేంజ్ చేస్తే తప్ప వాళ్ళు దేనికి కన్విన్స్ అవ్వరు. మీ దగ్గరలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లా ఒక అబ్సెసివ్ OCD తోని స్పెషల్ గా బాడీ ఇమేజ్ గురించి కనుక బాధపడుతుంటే ఒకసారి మీ సైకాట్రిస్ట్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మీకు ఆ ప్రాబ్లం లేదు అని కన్విన్సింగ్ చేసి తర్వాత ఫ్యూ టైమ్స్ కౌన్సిలింగ్ ఇస్తే తప్ప వాళ్ళు మళ్ళీ సరిగ్గా కారు. సో ఇది ఖచ్చితంగా మనం ఒక బిహేవియర్ థెరపీతోని, కౌన్సిలింగ్ తోని మనం అర్థం చేసుకొని కనుక చేసుకోగలిగితే మనం దీన్ని ఖచ్చితంగా మనం ట్రీట్ చేయగలుగుతాం.